ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ లు ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. Welcome to iDream brand new show Think Again. మరి దేని గురించి థింక్ అగైన్ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా, వెళ్ళాను. చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందాం. అండ్ పర్స్పెక్టివ్ని చేంజ్ చేసుకునే ఒక ప్రాసెస్లో మనం ఉన్నామని అనుకోవచ్చా? థింక్ అగైన్ మన షో నేమ్. ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే వెరీ పాజిటివ్ నోట్, వెరీ పాజిటివ్ న్యూస్ ఇది. 4 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి తప్పిపోయాడు. 32 ఏళ్ల వయసులో మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాడు. అంటే ఆ మధ్యకాలంలో చాలా చేంజెస్ జరిగాయి, చాలా మార్పులు తనలో జరిగాయి. తన ఏజ్ పరంగా పెరిగాడు, గ్రోత్ అయ్యాడు, బాగా జరిగింది. అయితే ఈ మధ్య గ్యాప్లో కూడా తన మైండ్లో ఉన్న ఒకే ఒక థాట్ ఏంటంటే నేను పుట్టిన ఊరికి వెళ్ళాలి, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్ఞాపకాలు ఇంకా అక్కడ తనలో ఉన్నాయి, వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆ లాస్ట్ వరకు కూడా తను ట్రై చేసి 32 ఇయర్స్లో ఇప్పుడు వాళ్ళ ఊరికి చేరుకున్నాడు. అండ్ కాన్సిక్వెన్సెస్ చేంజ్ అయిపోయాయి అనుకోండి. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? చాలా వైరల్ అవుతుంది ఈ న్యూస్ కూడా. అదే, ఇది అందరికీ తెలిసిన న్యూసే. అయితే ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు మాట ఏంటంటే, నాకు నా ఆలోచనలో అది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, అక్కడ వరకు వచ్చే ఆలోచన అట్లా ఆగిపోయినట్టు బ్లాక్ అవుతుంది అనమాట. అట్లా నా ఆలోచన అక్కడే ఉంది. ఇప్పుడు ఈ ఎన్ని దగ్గర 30 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నా మైండ్లో అది మాత్రమే ఉంది, ప్రింట్ అయ్యింది. మా నాన్న పేరు, మా నాయనమ్మ పేరు, తన పేరు, ఈ 3 గుర్తున్నాయి నాకు. ఊరు పేరు గుర్తుంది నాకు, ఆ ఏరియా అంతా గుర్తుంది. తర్వాత నాకు ఇంట్లో ప్రతి ఒక్కటి గుర్తే, ఎక్కడ ఏది ఉంది అనేది కూడా నాకు గుర్తే. మరి నాకు ఇవి మాత్రమే నా బ్రెయిన్లో ఉన్నాయి. అంటే ఇది ఆలోచన అనమాట. ఆలోచనలు నాకు దాని మీదే ఉన్నాయి. ఎప్పుడు నేను ఆగిపోలేదు, నా ఆలోచన అనేది కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళాలి, కలుసుకోవాలి అనే ఆలోచన మీదే నేనున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు థింక్ అగైన్. థింక్ చేస్తూ ఉండాలి మనిషి. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి. ఏ విషయం పట్ల అయినా సరే అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. అప్పుడు అది నెరవేరుతుంది, అది సక్సెస్ అవుతాము. ఆలోచన లేని విషయాలు ఏవి కూడా సక్సెస్ కావు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా కళ్ళు మూసుకుని బ్రెయిన్లెస్గా చెయ్యం కదా, ఒక ఆలోచన చేస్తాం. ఒక ఆలోచన చేసిన తర్వాత మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చేసుకుంటాం. ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే ఆలోచన మీద, థింకింగ్ మీద. థింకింగ్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది ఎంతమంది చేస్తున్నారు? చేయటం లేదు. ఏదో గుడ్డిగా, రొటీన్గా, ప్రాక్టికల్గా, మెకానికల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ ఆలోచించు అనే ఈ విధానం అనేది చాలా చాలా ప్రధానమైనది. ఇలాగే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, తప్పిపోయిన అబ్బాయి, ఆ ఆలోచన మీదనే తను ఫోకస్ పెట్టడం వల్ల మధ్యలో అనేకసార్లు ప్రయత్నించిన సక్సెస్ ఎందుకు కాలేకపోయాడంటే, తల్లిదండ్రులు గతించారు, లేరు. మరి గ్రాండ్ పేరెంట్స్ గతించిపోయారు, వాళ్ళు లేరు. సరైన ఇన్ఫర్మేషన్ ఇతనికి రాలేదు. ఓల్డ్ రికార్డ్స్ 30 ఇయర్స్ అయిపోయింది, అయినా కూడా పట్టుదల మానలేదు. అలా అని చెప్పి తన లైఫ్ని ఆపుకోలేదు. ఇప్పుడు ఇతను చిన్నతనం నుంచి కూడా ఎలా అంటే, ఈ ట్రైను, ఏ ట్రైన్ అయితే ఎక్కేశాడో తెలియక ఆ ట్రైను చెన్నై వెళ్ళిపోయింది. అప్పట్లో మద్రాసు అనేవారు. మద్రాసు వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ అబ్బాయో తెలియక ఒక చిన్న ఆర్ఫన్ దాంట్లో పెట్టారు ఈ అబ్బాయిని. పెట్టినప్పుడు అక్కడ కొంతకాలం ఉంచిన తర్వాత మళ్ళీ వివరాలు అడిగినప్పుడు రికార్డులో రాసుకుంటారు కదా, పోలీస్ రికార్డ్స్లో కానీ ఆర్ఫన్ రికార్డ్స్లో కానీ రాసుకుంటారు. రాసుకున్నప్పుడు ఏం చెప్పాడనంటే, మీ నాన్న ఏం చేస్తారు అది ఏదంటే, మా నాన్న బాంబే వెళ్తారు అని ఏదో చెప్పాడంట. అంటే వాళ్ళ నాన్న ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా బాంబే వెళ్ళినప్పుడు ఈ బాబుని కూడా తీసుకెళ్ళేవారంట. సో ఈ అబ్బాయి నోట్లో నుంచి బాంబే అనే మాట పదే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి బాంబే ఆర్ఫన్కో ఎక్కడికో ఒక సంస్థకి ట్రాన్స్ఫర్ పంపించారు ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత. సో ఇంకా ఆ అబ్బాయి ఆ రకంగా అక్కడ ఉండిపోయాడు పెద్ద అయ్యే వరకు. సర్టెన్ ఎడ్యుకేషను అంతా కూడా వాళ్ళు ఇప్పించారు, మంచిగా చదువుకున్నాడు, ఒక బయటకు వచ్చాడు, ఒక మంచి జాబ్ చూసుకున్నాడు. అయినా కూడా అతని థాట్ ప్రాసెస్ అనేది ఆగలేదు, థింక్ చేస్తూనే ఉన్నాడు.
నేను ఎలా నా వాళ్ళని చేరాలి, ఎలా నా వాళ్ళని చేరాలి, తన భవిష్యత్తు పాడు చేసుకోవాలి. తనకి వయసు వస్తూ ఉంది, ఏది కూడా ఆగదు. తను చదువుకున్నాడు, జాబ్లో చేరాడు, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, అయినా తను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు థింక్ అగైన్ అంటే ట్రై అగైన్ అని కూడా అనుకోవచ్చు. ఇలా ట్రై చేస్తూ ఆలోచిస్తూ ట్రై చేస్తూ అతను చివరికి సక్సెస్ అయ్యాడు. అంటే మిగతా కథ అంతా అందరికీ తెలుసు, మనం మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. అంటే ఒక మనిషి స్వభావం ఎలా ఉండాలంటే ప్రతి విషయం గురించి కూడా ఆలోచన చేయాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కొంచెం ఆగి ఆలోచించాలి. యూత్ అనేవాళ్ళు ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత సక్సెస్ అయి ఉండేవారా, ఇంత ప్రయత్నం చేసేవారా, ఇంత ఆలోచన చేసి నా వాళ్ళని చేరాలి అనుకునేవారా? ఇప్పుడు ఎటు అతనికి తెలుగులో ఫీల్ అవ్వటం మర్చిపోయి ఉంటాడు, హిందీలోనే ఫీల్ అవుతాడు, మరాఠీలోనే ఫీల్ అవుతాడు ఏదైనా సరే. తెలుగులో తనేం ఫీల్ కాలేడు. అంటే ఇప్పుడు అమ్మ ఎలా ఉందో అంటే అది తెలుగులో తను అనుకోలేడు. మా అగర్ హోతీ హో తో కైసే కైసే రహేగి, కైసే మేరే సాత్ రహేగి, అట్లా ఆలోచిస్తూ ఉంటాడు హిందీలో కానీ మరాఠీలో కానీ. అలా అయినప్పుడు అందులోనే అతను ఆలోచిస్తూ ఉన్నాడు. నాది ఏదో తెలుగు, నాకు ఇప్పుడు తెలుగు రావట్లేదు, నేను తెలుగులోనే ఆలోచించాలి అని అనుకోలేదు. అతను తనకొచ్చిన భాషలోనే తనకొచ్చిన ఫీలింగ్లోనే ఫీల్ అవుతూ తన వచ్చిన భాషలోనే అందరికీ చెప్తూ ఆ ప్రయత్నాలు చేస్తూ తన జీవితాన్ని కూడా ఒక మంచిగా పెట్టుకుని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, మరి ఇంకా కొంచెం అన్న తమిళ్ వచ్చేమో. తెలుగు కంప్లీట్గా మర్చిపోయాడు, ఎందుకంటే లేడు కదా, జనం మధ్యన లేడు. సో ఇన్ని భాషలు నేర్చుకున్నాడు, బ్రతక నేర్చిన తనం నేర్చుకున్నాడు. అతని యొక్క వ్యక్తిత్వం ఎంత బాగుందంటే నాకు అసలు చాలా బాగా నచ్చింది. యూత్ ఇప్పుడు ఎంత ఇదిగా అబ్బాయి గురించి చెప్పాలా ఈవిడ ఏముంది ఇందులో అని అనుకుంటే ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ఉంది. యూత్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చూస్తే అసలు బుద్ధి, జ్ఞానోదయం అన్నీ అవుతాయనిపించింది నాకు. అందుకనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. ఒక ఈవెన్ వాళ్ళకి సంబంధించిన ఒక చదువు గురించి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఆలోచించాలి, అది మళ్ళీ వీళ్ళకి తప్పు. గట్టిగా చదవమనకూడదు, గట్టిగా ఏదన్నా ఈ మాట వద్దు అని చెప్పకూడదు, ఇది వద్దు అది కాదు ఇది అన్నామంటే ఇంకేమీ లేదు, ఏదో అయిపోతున్నాయి కదా ఇప్పుడు. మరి ఈ అబ్బాయి తల్లిదండ్రులు లేకుండా ఎక్కడో ఒక ఆర్ఫన్ ప్లేస్లో ఉండి చదువుకొని ఏ టికాణా లేని, ఏ దిక్కు లేని ఈ అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది అని అంటే ఈ అబ్బాయి వ్యక్తిత్వం, నడవడిక, అసలు అబ్బాయి యొక్క తీరు ఎంత బాగుంటే ముక్కుమొహం తెలియని ఒక అనాథకి పిల్లనిస్తారు కదా. మరి అతను ఎంత మురిసిపోతున్నాడంటే నాకు పుట్టిన బిడ్డ కూడా కరెక్ట్గా మా నాన్నలాగానే మా తాతలాగానే ఉన్నాడు, మేమందరం కూడా మా అందరి ఫేస్ కట్స్ దాదాపు ఒక్కలాగానే ఉంటాయి, అదే పోలిక మళ్ళీ నా బిడ్డకు వచ్చింది. కాబట్టి ఈ జీన్స్ అనేవి మాకు చూడండి ఎలా ఉన్నాయో అని అతను సంబరపడుతూ చెప్తున్నాడు. వాళ్ళ మేనత్తతో కూడా మాట్లాడాం, పక్క నుంచుంటే మేనత్తలాగానే కదా, మళ్ళీ ఆవిడ పిల్లలు ఆవిడలాగా లేరు. అంటే మనసు ఏం కోరుకుంటే మన యూనివర్స్ అది ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా. మనం ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఏం కోరుకుంటాం భగవంతుడు అది మనకి ఎప్పుడొకప్పుడు ఇస్తాడు. ఇంకొకటి ఈ అబ్బాయిని ఇంతకాలం ఎందుకు తల్లిదండ్రులకి భగవంతుడు ఉంటే కనుక ఎందుకు చేర్చలేదు అంటే చేర్చలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆనాడే గతించిపోయారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఆర్ఫన్స్లో నుంచి తీసేసి నీ అడ్రస్ ఇదిగో నేను చూపిస్తున్నాను వెళ్ళు అని భగవంతుడు అనుగ్రహం కలిగితే వచ్చేయచ్చు. కానీ అబ్బాయి భవిష్యత్తు పాడైపోతుంది కదా. తల్లిదండ్రులు లేరు, తాత నానమ్మ లేరు, మరి పైన ఉన్న వాళ్ళు ఎవరు ఈ అబ్బాయిని కేర్ తీసుకుని చదివించి పెళ్లి చేసి ఈ అబ్బాయి బాధ్యతలన్నీ ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఆ అబ్బాయి ఇక్కడే ఉంటే ఇంకోలా ఉండేది అబ్బాయి లైఫ్. పరిస్థితులు మారిపోయేవి, ఎవరు అంతగా పట్టించుకోకపోవచ్చు, చదువు కూడా పెద్దగా అబ్బాయిది కాదు, ఉండటానికి తినటానికి ఈ అబ్బాయిని ఎవరు నా అనుకుని చూడలేకపోయేవారేమో. ఇప్పుడు ఇంతకాలానికి తిరిగి వచ్చాడు కాబట్టి మరి బంధువులందరూ సంభ్రమాశ్చర్యాలతో అక్కను చేర్చుకున్నారు, ఓకే. కానీ అదే అబ్బాయి ఆనాడే ఇక్కడ ఉంటే చూడగలిగేవారా, ఒక బర్డెన్గా ఫీల్ అయ్యేవారేమో కదా, తెలియదు మనకు ఆ విషయం. అయితే ఇక్కడ అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ అబ్బాయిని ఇవన్నీ తెలియకుండా ఒక మాయలో ఉంచాడు. మాయ పొర అంటారు కదా. ఇప్పుడు మనకి కురుక్షేత్రం జరిగేటప్పుడు కనుక భగవద్గీత బోధించేటప్పుడు ఒక మాయను సృష్టిస్తాడు శ్రీకృష్ణుడు. అందులో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయంట వాళ్ళని మాయలో, కౌరవుల్ని మాయలో అలా పెట్టడం. కానీ ఇక్కడ మాత్రం కొంతసేపే ఇతనికి భగవద్గీత బోధించాడు, వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళు మాయలో ఉన్నారంట. అలాగే ఈ అబ్బాయి కూడా ఇన్ని సంవత్సరాలు ఈ అబ్బాయిని మాయలో ఉంచాడు దేవుడు.
అవేమీ అందుబాటులో లేకుండా నీ కెరీర్ నువ్వు చూసుకోవాలన్న మాయలో ఉంచాడు. ఆ అబ్బాయి కూడా అలాగే కష్టపడ్డాడు, చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, బిడ్డల తండ్రి అయిన తర్వాత అవును. ఇప్పుడు ఒక 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 ఏజ్ వచ్చింది, దేన్నైనా తట్టుకుని నిలబడే శక్తి నీకుంది. ఇప్పుడు నీకు తల్లిదండ్రులు లేరు అన్న నిజాన్ని నువ్వు జీర్ణించుకోగలుగుతావు. ఎందుకు అనంటే తల్లిదండ్రులు నీకు 35 ఏళ్ళు వచ్చేదాకా బ్రతికి ఉండాలని ఏమీ లేదు, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళు 60లో 70లో ఎంతో వచ్చి ఉంటాయి వయసులో. కాబట్టి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. లేరన్న విషయాన్ని నువ్వు ఈ వయసులో అయితే జీర్ణించుకోగలవు. అప్పుడు నువ్వు 7-8 ఏళ్ల వయసులో, ఆ అబ్బాయికి 7-8 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే మా ఫాదర్ పోయారంట, తర్వాత కొంతకాలానికి తల్లి పోయిందంట. అంటే బాల్యంలోనే తల్లిదండ్రులు పోయారంటే నువ్వు తట్టుకోలేవు. ఏదో తప్పిపోయాను, ఉంటారు ఊళ్ళో అన్న థింకింగ్లోనే నువ్వు ఉన్నావు. థింక్ అగైన్ అని మీరు చెప్పారు. ఆ థింకింగ్లోనే తను ఉన్నాడు, ఆలోచించాడు. నిజమే, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నాకేం తెలీదు, ఎవరైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళ దగ్గర మనం చదువుకోవాలి అనే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక గోల్తో ముందుకెళ్ళాడు. కాబట్టే ఇప్పుడు ఈ వయసుకి భగవంతుడు అనుగ్రహించి ఇక్కడికి రప్పించాడు. లేరన్న నిజం తెలిసినా కూడా కొంచెం తట్టుకోగలిగాడు. ఏడ్చాడు పాపం, తట్టుకోగలిగాడు. అంటే యువత ఈ అబ్బాయిని చూసి ఏం నేర్చుకోవాలి? జీవిత సత్యాలు ఆ అబ్బాయి చెప్పిన ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి. మనకి ఇందులో గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొడితే అన్నీ వస్తున్నాయి, చూడండి అందరూ కూడా. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, దేనికైనా ఆలోచన అనేది బేస్. ఆలోచన లేకుండా మనము ఏది చేయలేము అసలు. మనం ఏది చేయాలన్నా ఇక్కడ ఆలోచన అనేది ఇక్కడికి వస్తేనే మనం చేయగలుగుతాం. కాబట్టి ఆలోచన చేయండి, కాసేపు ఆగి. పోగొట్టుకున్న ఆస్తే కానీ, పోగొట్టుకున్న తల్లిదండ్రులే కానీ, పోగొట్టుకున్న ఏదైనా సరే, ఇది కూడా ఇప్పుడు మనం ఈ కేసు చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఆలోచించాడు కాబట్టి, ఆలోచన విధానానికి అనుగుణంగా ఇతను వెళ్ళాడు కాబట్టి భగవంతుడు కూడా సహకరించాడు. ఈ అబ్బాయి అక్కడే ఉండటం ఇంతకాలం భగవంతుడి సంకల్పం అది. మరి ఇప్పుడు ఇంతకాలం తర్వాత వచ్చాడు కాబట్టి బంధువులందరూ ఆదరించారు. అంత ఫేవర్గా ఉంది, అంతా లాభమే కదా. అదే అప్పుడే వచ్చేస్తే ఏమయ్యేది? కాబట్టి ఇది భగవంతుడి సంకల్పం కొంత ఉంది. అంటే భగవంతుడే కాపాడి ఆ బిడ్డని సంరక్షించి కాపాడి తిరిగి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇప్పుడు చూపించాడు, వెళ్ళవయ్యా ఎవరెవరు ఉన్నారో చూసుకో అని ఇప్పుడు పంపించాడు. కాబట్టి అబ్బాయి లైఫ్ ఎంతో మంచి దారిలో నడవటానికి భగవంతుడే ఈ రకంగా చేశాడని నాకు అనిపించింది. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అయితే ఆలోచన అనేది ఆ విధంగా చేయాలి. ఇంకా చాలా చెప్పాడు తను ఇంటర్వ్యూలో. అందరూ కూడా అది చూడండి, అందరి కళ్ళు తెరుచుకోవాలన్నమాట. అసలు ఎటువంటి వ్యసనానికి లోను కాలేదు, ఎవరి చెడు మాట అతని జోలికి రాలేదు. తన ఆలోచన ఎప్పుడు ఒకవైపే ఉంది. అలా అని తన లైఫ్ పాడు చేసుకోలేదు, ఒక చెడు అలవాటు చేసుకోలేదు. పెద్దలకి చక్కగా వంగి దండం పెట్టాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే మన వాళ్ళు ఎంతమంది నమస్కారం చేస్తున్నారు, బాగున్నారా అని కానీ నమస్కారం అని కానీ, తెలిసిన వాళ్ళని కనీసం తెలిసినట్టుగా కూడా చూడరు, ముఖాలు తిప్పుకుని వెళ్ళిపోతున్నాయి. ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి అందరికి పాదాభివందనం చేశాడు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, తన గ్రాటిట్యూడ్ అందరికీ తెలుపుకున్నాడు. ఆ సంస్కారం నేర్చుకోవచ్చు, ఆ వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవచ్చు, మరి ఆ ఆలోచన మనం నేర్చుకోవచ్చు, ఆ పట్టుదలను చూసి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా యూత్ నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ చూసి ఆలోచించాలి. మీ టైటిల్ కూడా అదే, థింక్ అగైన్. అది మొత్తానికి ఆదోని వీరేష్ ఒక ఎమోషనల్ జర్నీ అంతే ఫైనలీ చేరుకున్నాడు. అంటే నిజంగానే, అంటే ఇది మనం చూసినప్పుడు న్యూస్లో చూసినప్పుడు అవును కదా, ఇదొక న్యూస్ లాగా మనం చూస్తాం, అదొక ఓకే ఆల్ హ్యాపీస్ అని అనుకుంటాం. కానీ నిజంగా మీరు చెప్పిన పర్స్పెక్టివ్ మనకి ఎట్లా అప్లికబుల్ అన్నది చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. అదే ఆలోచన అలా చేయాలి. వీరేష్ దొరికాడంటే చూసేస్తున్నారు, 100 వీడియోలు వచ్చినాయి. దేనికి చూస్తున్నారు మీరు? అందులోంచి మీరేం నేర్చుకున్నారు కదా? ఇప్పుడు అప్పుడే వచ్చేస్తే ఈ బంధువులు అనేవాళ్ళు ఆ బరువు మొయ్యగలిగేవారా? ఇప్పుడు ఆ అబ్బాయి బరువు వాళ్ళకేమీ లేదు కాబట్టి ఎంతో వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది, అంతే కదా. మనకేం బరువు బాధ్యత లేదు, ఆదరించటమే కదా మనం చేయాల్సింది. అది వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు. అందుకే భగవంతుడు ఇప్పుడు కలిపాడు. కాబట్టి స్వయం కృషి, సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, వీటిని పెంపొందించుకోవాలి. అతను అంత మర్యాదలు నేర్చుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు అతని జర్నీలో ఎన్ని నేర్చుకున్నాడు చూడండి. అవన్నీ మనకు ఆ వీడియోలో కనపడతాయి. అతను మాట్లాడిన ఇంటర్వ్యూలో మనకు తెలుస్తాయి అతని దగ్గర ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయనేది. ఎక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడాడు, జెన్యూన్గా ఉన్నాయి వర్డ్స్ అన్నీ కూడా, చాలా ఎమోషనల్గా ఉన్నాయి. అవి యూత్ చూసి మనం కూడా అటువంటి జీవితాన్ని, అటువంటి ఆలోచనని అలా మనం కూడా ఉండాలనేది నేర్చుకునే విషయాలు అతనిలో చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం మ్యామ్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.